అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని అని, తృతీయ అంటే వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజు అని. ఈ రోజు చేసిన మంచి పనులు ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతాయని నమ్మకం. ఒకప్పుడు సుధామ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి శ్రీకృష్ణుడు స్నేహితుడు. చాలా పేదరికంలో ఉన్న సుధామ తన స్నేహితుణ్ణి కలవడానికి ద్వారకకు వెళ్ళాడు. తన దగ్గర ఉన్న చిన్న అటుకలు మాత్రమే బహుమతిగా తీసుకువెళ్ళాడు. కానీ కృష్ణుడు ఆ ప్రేమను చూసి ఎంతో ఆనందించాడు. ఏమీ అడగకపోయినా సుధామ ఇంటికి తిరిగి వెళ్లేసరికి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. పేదరికం పోయింది, అపారమైన సంపద వచ్చింది. అందుకే అక్షయ తృతీయ రోజున సంపద పెరుగుతుందని నమ్మకం. మహాభారతంలో పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి భోజనం కూడా కష్టమయ్యేది. అప్పుడు సూర్యదేవుడు వారికి ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అది అక్షయ పాత్ర. ఆ పాత్రలో ఎంత తిన్నా ఎప్పటికీ ఖాళీ కాదు. ఇది కూడా అక్షయ తృతీయ రోజునే జరిగిందని చెబుతారు. ఇంకో ముఖ్య విషయం, ఈ రోజునే పరశురామ జన్మించినట్లు విశ్వాసం. విష్ణుమూర్తి అవతారాలలో ఒకరైన పరశురాముడు ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు.